ఓకే. సో, మనం ఏడబ్ల్యూఎస్ డెమో చేస్తున్నాము. మీకు చాలా మందికి నేను ఎవరో తెలుసు. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో హూ ఐ యామ్. ఓకే. సో, వాట్ ఐ డూ, మన ఛానల్ గురించి. ఓకే. సో, చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళకైతే లైక్ నా పేరు జై. సో, ఐఎమ్ డెవాప్స్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. 15 ఇయర్స్ నుంచి ఐటీలో ఉన్నాను. అండ్ టీచింగ్ సైడ్ వచ్చేసి లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. కాకపోతే ఏంటంటే లైక్ ఐ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో, టెక్ ఐటీ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్లో లైక్ యూ కెన్ గెట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్. ఓకే. సో, మనం ఏదైతే మార్కెట్లో రన్నింగ్ కంటెంట్ విత్ రియల్ టైమ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం డెలివర్ చేసాం అక్కడ. సో రైట్ నౌ వై వీఆర్ హియర్ ఫర్ ది ఏడబ్ల్యూఎస్. ఐ హావ్ ఆల్రెడీ షేర్డ్ వన్ వీడియో. ఓకే. సో నేను మీ అందరికి కూడా ఒక వీడియో షేర్ చేసిన లైక్ హౌ ఇంపార్టెంట్ రైట్ నౌ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్. ఓకే. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడదాము, జాబ్స్ గురించి మాట్లాడదాము, వాట్ వీఆర్ గోన్ డెలివర్. ఓకే. సో అండ్ హౌ దాట్ విల్ హెల్ప్ యూ టు అప్గ్రేడ్ యువర్ కెరియర్. ఓకే. సో ఇవన్నీ కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే. సో first of all, I want you guys to know what is cloud computing. Okay, so basic of what is cloud computing, అసలు ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంపార్టెంట్, అండ్ వేర్ వీఆర్ గోయింగ్. యాక్చువల్లీ మనం 2024లో ఉన్నాము. లైక్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫర్దర్ 2 years 3 years తీసుకుంటే క్లౌడ్ ఎక్కడికి వెళ్తుంది అని కూడా మాట్లాడడానికి ట్రై చేసాం. ఓకే. సో అండ్ ఆల్సో వాట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ అండ్ హౌ దాట్ హెల్ప్స్ యూ. ఓకే. సో ఇవి మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను ఈ సెషన్లో. సో జనరల్గా అయితే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నేను ఆల్రెడీ మీకు షేర్ చేసిన వీడియో కింద షేర్ చేసిన నేను. ఓకే. సో ఇఫ్ ఐ షేర్ మై స్క్రీన్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సారీ. ఓకే. సో దిస్ ఇస్ ద పీడిఎఫ్ ఇన్ అ వీడియో ఫార్మాట్. మీ అందరికి కూడా నేను షేర్ చేసిన. యూ ఆల్రెడీ హ్యావ్ దిస్. సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే యూ గైస్ కెన్ పోస్ట్ దట్ ఇన్ ది చాట్. ఓకే. సో చాట్లో పోస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు టాక్, ఓకే, సో మీరు మాట్లాడాలి అనుకుంటే నేను లాస్ట్లో మీ అందరినీ కూడా అన్మ్యూట్ చేస్తాను. ఓకే. సో విల్ హ్యావ్ ఎ కంప్లీట్ డిస్కషన్ ఆన్ యువర్ క్వెరీస్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఓకే. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ జస్ట్ పోస్ట్ దట్ ఇన్ ది చాట్. ఓకే. సో చాట్లో ఫస్ట్ పోస్ట్ చేయండి, ఆ తర్వాత విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ యువర్ క్వెరీస్ యాజ్ వెల్. ఓకే. సో మేజర్గా వచ్చేసి విల్ బి డిస్కసింగ్ సో మచ్ ఆన్ వై క్లౌడ్ అండ్ వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్. ఓకే. సో మనం కంప్లీట్లీ ఏడబ్ల్యూఎస్ మీద ఫోకస్ చేస్తున్నాము. సో విల్ టాక్ అబౌట్ ఏడబ్ల్యూఎస్ ఓన్లీ రైట్ నౌ. వేరే క్లౌడ్స్ గురించి కూడా నేను చెప్తాను, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గో ఇన్ డెప్త్ ఆఫ్ వాట్ ఆర్ దోస్ క్లౌడ్స్. ఓకే. సో వై క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేసిన అని చెప్పిన. మోస్ట్ ఆఫ్ యూ గైస్ హావ్ ఆల్రెడీ మైట్ హ్యావ్ సీన్ దట్ వీడియో. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది రైట్ నౌ ఇన్ 2024 ఇట్స్ వెరీ క్రూషియల్. మీరు ఎవరైనా సరే వాట్ ఎవర్ ది టెక్నాలజీ యూ ఆర్ మూవింగ్ ఆన్, ఇట్ మైట్ బి ఎ డెవలప్మెంట్, ఇట్ మైట్ బి ఎ టెస్టింగ్, ఇట్ మైట్ బి DevOps, it might be ML, it might be AI, it might be IoT, it might be a full stack, whatever it might be. Everything needs cloud. క్లౌడ్ లేకుండా వీ కెనాట్ సర్వైవ్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. సో డెవలపర్స్కి, టెస్టర్స్కి ఎందుకు అవసరము, ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఎందుకు అవసరము, ఏఐ ఎంఎల్ వాళ్ళకి ఎందుకు అవసరము, ఐఓటీ వాళ్ళకి. ఓకే. సో జనరల్ అయితే డెవాప్స్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ నో దట్ దిస్ ఇస్ అ ప్రీరిక్విజిట్. బట్ ఎవ్రీ టెక్నాలజీకి, ప్రతి టెక్నాలజీకి కూడా క్లౌడ్ ఈజ్ అ ప్రీరిక్విజిట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డెవలపింగ్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తుంది అనుకోండి. వేర్ దిస్ అప్లికేషన్ ఈజ్ సిట్టింగ్, అంటే ఎక్కడ ఈ అప్లికేషన్ వెళ్ళి కూర్చుంటుంది. డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిహైండ్ ద సీన్స్. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవైలబుల్లో ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే మనకి క్లౌడ్. ఈ క్లౌడ్లో వెళ్ళి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా కూర్చుంటున్నాయి. లేదు నేను ఓన్లీ సర్వర్లెస్సే మాట్లాడుతున్నా అన్న, ఇప్పుడు నేను డెవలప్మెంట్ చేస్తున్నా. ఓకే. సో నేను టెస్టింగ్ చేస్తున్నా. వై ఐ నీడ్ టు గో ఇన్ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాను కదా, నేను సర్వర్లెస్ వాడతాను. ఓకే. సో నేను ఓన్లీ నా డెవలప్మెంట్ పైనే ఫోకస్ చేస్తాను. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ పైథాన్, లేకపోతే ఐఎమ్ వర్కింగ్ ఇన్ .NET, C#, లేకపోతే వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ మైట్ బి. ఓకే. సో నేను దానిపైన పని చేస్తున్నప్పుడు వై ఐ నీడ్ టు నో అబౌట్ క్లౌడ్, బికాస్ కంప్లీట్లీ నేను సర్వర్లెస్ పైన పనిచేస్తున్నా, ఓన్లీ అప్లికేషన్ పైన డెవలప్ చేస్తున్నా అన్నారు అనుకోండి. బట్ బిహైండ్ ద సీన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ సర్వర్లెస్. సర్వర్లెస్ అంటే మనకి సర్వర్ లేదని కాదు. ఓకే. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు మెయింటైన్ ఇట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఇట్. బట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఓకే, సో నేను ట్రబుల్ షూట్ చేయాలి నా డెవలప్మెంట్లో, సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే. ఐ వాంటెడ్ టు హ్యావ్ అ మోర్ రెసిలియన్స్ ఉండే ప్రోడక్ట్ని నేను తీసుకోవాలంటే యూ షుడ్ నో క్లౌడ్. క్లౌడ్ తెలియకుండా యూ కెనాట్ గో అండ్ డిప్లాయ్ సంథింగ్ విచ్ ఇస్ అన్నోన్. ఓకే. సో ఇప్పుడు నాకు ఏదో తెలియకుండా నేను వెళ్ళి డిప్లాయ్ చేయలేను కదా.
ఏ సినిమాకి వెళ్తున్నా తెలియకుండా థియేటర్కి వెళ్ళాం మనం. ఓకే, సో ఏ సినిమా నడుస్తుందో తెలిసిన తర్వాత థియేటర్కి వెళ్తాం. ఇన్ ద సేమ్ వే లైక్ బిహైండ్ ద సీన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని తెలియకుండా యూ కెనాట్ గో అండ్ డిప్లాయ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో నౌ ద మేజర్ హాట్ టాపిక్ వచ్చేసి మార్కెట్లో ఎవ్రీ వన్ నోస్ దట్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రైట్ నౌ ఇట్స్ అండ్ హాట్ కేక్ చెప్పాలంటే. ఓకే, బట్ వేర్ ఇట్ ఈస్ బీన్ డిప్లాయిడ్, ఎక్కడ కూర్చుంటుంది? ఓకే, సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. దీని బిహైండ్ మనకి మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, అంటే ఆల్గరిథమ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఈ ఆల్గరిథమ్స్ ఎక్కడ రన్ చేస్తున్నాం? బికాజ్ యూ నీడ్ ఆ హెవీ మెషిన్స్. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక చిన్న విఎం తయారు చేసి అందులో నేను ఆల్గరిథం రన్ చేస్తాను, ఓకే, సో ఇట్ విల్ ట్రైన్ బై ఇట్ సెల్ఫ్ అంటే ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ అ మెషిన్స్ వేర్ ఇట్ విల్ కాస్ట్ వెరీ మచ్. మనము ఇప్పుడు నేను నా ఓన్గా నేను ఒక సర్వర్ని బై చేసి దానిపైన నేను మెషిన్ లెర్నింగ్ని కూర్చోబెట్టి ఇఫ్ ఐ వాంట్ టు రన్ ది ఆల్గారిథమ్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్ విల్ టేక్ హ్యూజ్ రిసోర్సెస్. నా సిపియు, ర్యామ్, లేకపోతే ది స్పానింగ్, స్కేలింగ్ అని చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో దానికోసం అనే బిహైండ్ ద సీన్స్ ఏముంటుంది? అగైన్ యూ విల్ హ్యావ్ క్లౌడ్. బిహైండ్ ద సీన్స్ ఖచ్చితంగా క్లౌడే ఉండాలి. అండ్ ఆల్సో ఐఓటీ ఇప్పుడు అందరికీ తెలుసు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కార్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు టెస్లా ఉంది అనుకోండి. ఓకే, సో బిహైండ్ ద సీన్స్ కంప్లీట్లీ దే హ్యావ్ ఆల్ ది ఆటోమేషన్ సిట్టింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ క్లౌడ్. ఈవెన్ ఫుల్ స్టాక్, ఒక మీరు ఫుల్ స్టాక్ అని వెళ్ళండి. నేను ఇందాక చెప్పిన వాట్ ఎవర్ యూ ఆర్ డెవలపింగ్ బిహైండ్ ద సీన్స్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం ఏది కూడా డెవలప్ చేయలేము. ఓకే, సో దెన్ అగైన్ లైక్ యూ నీడ్ టు హ్యావ్ అ క్లౌడ్. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్స్. ఇప్పుడు మనం చాట్ చేస్తున్నాం. ఓకే, సో యూ హ్యావ్ క్రియేటెడ్ అ వాట్సాప్లో మనం చాట్ చేస్తున్నాము, గ్రూప్లో పెడుతున్నాము. డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఓకే, సో ఇట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్. వెన్ యూ ఆర్ పోస్టింగ్ యువర్ పిక్చర్స్, అందరం కూడా ఇప్పుడు గూగుల్ ఫొటోస్ వాడుతున్నాం. గూగుల్ ఫొటోస్లో ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ది క్లౌడ్. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్ త్రూ ఎక్కడి నుంచి అయినా మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. యువర్ జీమెయిల్ లేకపోతే యాహూ మెయిల్, ఓకే, సో ఏదైనా సరే వేర్ ఇట్ ఈస్ సిట్టింగ్. ఓకే, సో ఇన్ ది క్లౌడ్. గూగుల్ క్లౌడ్లో క్లౌడ్ జీమెయిల్ అనేది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది. మనం వెళ్తాము, పిక్ చేసుకుంటాం అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్, అంటే వీఆర్ యూజింగ్ దమ్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ క్రూషియల్. అందుకోసమనే వెన్ ఎవర్ యూ సీ ది ట్రెండ్స్, ఓకే, సో నేను ఆల్రెడీ మీకు దిస్ హ్యావ్ ఆల్రెడీ షేర్డ్ విత్ యూ. బట్ వెన్ యూ సీ ది ట్రెండ్స్, ఓకే, సో ది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్లౌడ్ కెరియర్స్ ఇన్ 2024. ఇవన్నీ కూడా 24లో వచ్చిన ఆర్టికల్సే. ఓకే, సో అండ్ గ్రోత్ సైడ్ చూసుకున్నారు అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు గ్రోయింగ్ ఎట్ అ CAGR ఆఫ్ 16%. 24 నుంచి 29 లోపు మనకి, అంటే ఈ 4 to 5 years పీరియడ్లో ఇట్ ఈస్ గ్రోయింగ్ 16, అంటే ఇట్ ఆల్మోస్ట్ 17% గ్రో అవుతుంది. అంటే ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్, చాలా చాలా హ్యూజ్. అండ్ ఆల్సో ఇఫ్ యు సీ ది యావరేజ్ ప్యాకేజెస్, ఓకే, సో యావరేజ్ ప్యాకేజెస్ క్లౌడ్లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా యావరేజ్. ఓకే, ఇట్స్ నాట్ మ్యాక్సిమం హిట్. ఇప్పుడు మీరు క్లౌడ్ ఇంజనీర్ స్టాఫ్, సీనియర్ స్టాఫ్ అని ఉంది ఇక్కడ. ఇఫ్ యూ గో విత్ క్లౌడ్ ఇంజనీర్ నెట్వర్కింగ్, ఓకే, సో నెట్వర్క్ క్లౌడ్ ఇంజనీర్స్కి మన దగ్గర సిఆర్స్లో కూడా శాలరీ ఉంది. ఓకే, సో ఈవెన్ లైక్ మా ఆర్గనైజేషన్ నుంచి ఒక అతను స్విచ్ అయిన అతనికి కూడా ఈ గాట్ అరౌండ్ 1.1 CR క్లౌడ్ నెట్వర్కింగ్లో. ఓకే, సో యూ హ్యావ్ హ్యూజ్ ప్యాకేజెస్ గురించి. ఓకే, సో హౌ ది ఓపెనింగ్స్, ఓకే, సో అవన్నీ గురించి మనము వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఓకే, సో స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ రియల్. ఓకే, సో విచ్ ఆర్ దేర్ ఇన్ ది ఓపెన్ సోర్స్. అంటే మీరు ఇప్పుడు గూగుల్లో సర్చ్ చేస్తే ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఓకే, సో ఇవన్నీ నేను క్రియేట్ చేసినాయి కాదు. ఓకే, సో ఎవ్రీ ఆర్టికల్, ఓకే, సో వాట్ ఎవర్ యూ సీ ది ఆర్టికల్స్. ఓకే, ఇక్కడ చూడండి ది గ్రోత్ 22 నుంచి 23 వరకు. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రోత్. బట్ 23 to 28 అంటే నెక్స్ట్ 5 yearsలో ఎంత గ్రోత్ ఉంది? 15.1, 16.40. ఓకే, సో ఎందుకు ఇంత చూపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీస్ వాట్ ఐ హావ్ మెన్షన్డ్. ఓకే, ఐఓటీ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా. ఓకే, సో దీస్ ఆల్ కంబైన్లీ, ఓకే, సో మేక్స్ థింగ్స్ వెరీ హై. ఓకే, సో చాలా చాలా హై లెవెల్లోకి తీసుకెళ్తున్నాయి. అండ్ ఆల్సో జాబ్స్ చూద్దాం. అంటే లైక్ ఇప్పుడు మనకి మేజర్గా మనం చేసేది దేనికోసం? క్లౌడ్ ఎక్కడ పోతుంది, క్లౌడ్ ఏం చేస్తుంది, క్లౌడ్ ఎంత పెద్దగా గ్రో అవుతుంది అనేది జనరల్గా చెప్పాలంటే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, అంటే లైక్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్. మై కన్సర్న్ ఈస్ హౌ ఐ కెన్ గెట్ ఇన్ టు ఇట్. అంటే నేను ఆర్గనైజేషన్లోకి వెళ్ళి జాబ్ ఎట్లా తెచ్చుకోవాలనేది నా కన్సర్న్ కదా. ఓకే, సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఐఎమ్ టోటలీ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. ఏది గ్రోత్ అవుతుంది, ఏ కంపెనీకి ఎన్ని డబ్బులు వస్తుంది, ఎవరికి ఎంత లాభం వస్తుంది అనేది సెకండరీ విషయం. ఫస్ట్ నాకు జాబ్ రావాలి. ఐ వాంటెడ్ టు గో, నేను మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత లైక్ ఐ కెన్ గ్రో విత్ ది మార్కెట్. నేను శాలరీస్ పెంచుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక
20 lakhs per annum శాలరీ ఉంది అనుకోండి, ఐ వాంట్ టు మూవ్ టు 50, ఐ వాంట్ టు మూవ్ టు సిఆర్స్. ఓకే, అంటే లైక్ ఆ లెవెల్ ఆఫ్ దీనికి వెళ్ళాలి అంటే గ్రోత్ ఉండాలి. అప్పుడు నా కన్సర్న్. ఓకే, సో వెన్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఇఫ్ ఐ వాంట్ టు స్విచ్ టు ది క్లౌడ్, ఇఫ్ ఐ వాంట్ టు హైక్ మై ప్యాకేజెస్, ఇఫ్ ఐ వాంట్ టు స్విచ్ టు ది కంపెనీస్ యాజ్ అ ఫ్రెషర్, లేదు నేను ఒక కంపెనీకి మూవ్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, గ్యాప్ ఉంది. ఓకే, సో ఐ వాంట్ టు పుట్ సమ్ సర్టిఫికేట్స్, ఓకే, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని పోవాలనుకుంటున్నా. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్. సో క్లౌడ్ అనేది గ్రోత్ చాలా బాగుంది కాబట్టి మనకి ఓపెనింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ హియర్, ఇది నాకు లింక్డ్ఇన్ లో విచ్ ఐ హావ్ పిక్డ్ ఇట్ ఎస్టర్డే. ఓకే, సో నిన్ననో మొన్ననో నేను తీసిన ఇది. ఓకే, సో లింక్డ్ఇన్ లో 44,000 ప్లస్ క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో 2,000 న్యూ, అంటే ఆ రోజు మాత్రమే వచ్చిన జాబ్స్ 2,567 జాబ్స్ ఆ రోజు పోస్ట్ అయినాయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్, ఇండీడ్ లో 4,000 క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ 17 జూలై 2024, అంటే మొన్న. ఓకే, సో 2 days బ్యాక్ నేను ఇది ఫెచ్ చేసిన. అండ్ గ్లాస్ డోర్ లో యూ హ్యావ్ 4,050 క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్ ఇన్ ఇండియా. ఇది నేను ఇండియాలోనే మాట్లాడుతున్నాను. ఓకే, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది అబ్రాడ్, లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్ ఫిగర్స్ కాదు ఇవి. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇండియాలో ఉండే ఓపెనింగ్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ రైట్ నౌ. అండ్ ఆల్సో ఇది వచ్చేసి నాస్కామ్ వాడిది. ఓకే, సో నాస్కామ్, యూ గైస్, మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో, నాస్కామ్ వచ్చేసి కంప్లీట్లీ మన దగ్గర ఏమేమి జరుగుతుంది అనేసి మనకు ఆర్టికల్స్ రన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో సౌత్ ఏషియా న్యూస్, నాస్కామ్ లో క్లౌడ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రియేట్ 14 million జాబ్స్ ఇన్ ఇండియా బై 2026. ఓకే, 14 million జాబ్స్ అంటే ఇమాజిన్ చేయండి రైట్ నౌ. అందుకోసమనే మీరు ఎప్పుడైనా సరే పోర్టల్స్ ఓపెన్ చేసినప్పుడు టీసీఎస్ తీసుకోండి, లేకపోతే కాగ్నిజెంట్ తీసుకోండి, రైట్ నో అసెంచర్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, మైండ్ ట్రీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇన్ఫోసిస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ రైట్ నో ఇన్ ది క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్లో ఖచ్చితంగా దేర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీస్కి ఇది ప్రీ రిక్విజిట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ డెవలప్మెంట్లో చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ యూ నో క్లౌడ్ యూ విల్ హ్యావ్ వెయిటేజ్. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ప్యాకేజీ డెఫినెట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ డెవాప్స్లో చేస్తున్నారు అనుకోండి, యూ షుడ్ నో క్లౌడ్. డెవాప్స్లో చేస్తుంటే క్లౌడ్ అనేది ఖచ్చితంగా రావాల్సిందే మనకి. క్లౌడ్ రాకపోతే వీ కెనాట్ సర్వైవ్ ఎట్ ఆల్. అసలు మనం సర్వైవ్ అయ్యే క్వశ్చనే లేదు. ఓకే, అండ్ ఆల్సో జాబ్స్ వైజ్ చూసుకుంటే, ఓకే, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఫుల్ స్టాక్, పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ డెవాప్స్, ఫ్రెషర్స్. బట్ వై ఐ నీడ్ టు లెర్న్ డెవాప్స్? ఓకే, సో నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు డెవాప్స్ నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందో రాదా ఆలోచించాలి. ఫుల్ స్టాక్ నేర్చుకుంటే నేను సర్వైవ్ అవ్వగలనా? ఎంతమంది ఉన్నారు? వాట్ ఈస్ ది కాంపిటీషన్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్? ఇవన్నీ తెలియకుండా ఇఫ్ ఐఎమ్ గోయింగ్, సమ్వన్ టోల్ దట్ గో అండ్ డూ దిస్, ఓకే, సో దట్ డజంట్ వర్క్. కానీ క్లౌడ్ వచ్చేసి ఖచ్చితంగా వర్క్ అవుతుంది, బికాస్ యూ హ్యావ్ ఓపెనింగ్స్ ఆన్ క్లౌడ్. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ప్రీ రిక్విజిట్ ఫర్ ఆల్ ది టెక్నాలజీస్. అన్ని టెక్నాలజీస్కి ఇది ప్రీ రిక్విజిట్ కాబట్టి నేను నేర్చుకోవాలని కాదు. మీకు క్లౌడ్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో క్లౌడ్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అంటే లైక్ మీకు అది చాలా ఈజీ అవుతుంది ఆర్గనైజేషన్స్లోకి మూవ్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఇప్పుడు రైట్ నౌ ట్రెండ్స్ ఆర్ షోయింగ్ ఇట్. ఓకే, సో ట్రెండ్స్ ఆర్ షోయింగ్ ఇట్ దట్ ఐ హ్యావ్ 14 million జాబ్స్ ఇన్ ఇండియా బై 2026. ఓకే, సో లెట్స్ డూ వాట్ వీ కెన్ డూ. ఓకే, సో మనకి ఇప్పుడు ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే లైక్ రైట్ నో వీ నో వాట్ ఈస్ ద మార్కెట్. ఓకే, సో మార్కెట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే నేను గూగుల్లోకి పోతే నాకు తెలిసిపోతుంది. ఓకే, సో జనరల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్, నాకు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవ్వరు కూడా మిమ్మల్ని బ్లఫ్ చేయలేరు. ఓకే, సో మీరు ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, దే మైట్ బ్లఫ్ యూ. ఓకే, సో ఎన్నో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎట్లుంది, ఓకే, సో మార్కెట్ ఇట్లా మేము ఇట్లా చెప్తాము అనేసి. ఓకే, దట్ మైట్ నాట్ బి ఎ కేస్. ఓకే, సో ఇక్కడ మనము వెళ్ళి ఏదంటే అంటే లైక్ ఐ కెన్ గో అండ్ సర్చ్. ఓకే, ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా 17th జూలై రోజు పిక్ చేసిన ఆర్టికల్స్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ పిక్డ్, ఎవ్రీథింగ్ వాస్ పిక్డ్ ఆన్ 17 జూలై 2024, అంటే 2 days బ్యాక్ పిక్ చేసిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనకి మార్కెట్ ఎట్లుందో, మార్కెట్ అనాలిసిస్ వీ హ్యావ్ డన్, లైక్ హౌ క్లౌడ్ ఈజ్, వాట్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఎట్లా నడుస్తుంది అనేసి. బట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఓకే, సో వై పీపుల్ ఆర్ యూజింగ్ క్లౌడ్? ఎందుకు క్లౌడ్ యూజ్ చేస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పినాను, వాట్ హ్యాపెండ్ బిఫోర్ క్లౌడ్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ క్లౌడ్. ఓకే, సో డెఫినెట్లీ దెర్ ఈస్ సంథింగ్ లైక్ మనకి బిఫోర్ క్లౌడ్, ఆఫ్టర్ క్లౌడ్ అనేది ఖచ్చితంగా మనం కంపేర్ చేయాల్సిందే. వై వీ హ్యావ్
సో మెనీ స్టార్టప్స్. ఎందుకు నాకు ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి? ఓకే, సో వై దేర్ ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్? ఓకే, సో ఎందుకు ఎన్ని స్టార్టప్స్ గ్రో అవుతున్నాయి? ఈవెన్ ఐఎమ్ హోస్టింగ్ మై ఓన్ వెబ్ పేజెస్, ఐఎమ్ హోస్టింగ్ మై ఓన్ కంటెంట్. ఓకే, సో నేను నా ఓన్ కంటెంట్ నేను హోస్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో నా ఓన్ కంటెంట్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, సో నేను ఇప్పుడు నా techitfactory.com లోకి వెళ్ళాను అనుకోండి, members.techitfactory.com. సో దట్ ఈస్ కంప్లీట్లీ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్, కంప్లీట్లీ క్లౌడ్లోనే కూర్చుంది అది. అండ్ ఆల్సో ఐఎమ్ స్టార్టింగ్ మై బిజినెస్, ఐఎమ్ ఎర్నింగ్ మనీ. ఓకే, ఐఎమ్ ఎర్నింగ్ మనీ అండ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ అన్ R&D కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో నేను ఇనిషియల్గా ఏం చేసిన, ఇనిషియల్గా రాగానే నేను అన్ని కోర్సెస్ చేసి ఇట్లా పెట్టేసి మూవ్ చేయలేదు. R&D చేస్తాం మనం ఫస్ట్. ఓకే, సో అంటే లైక్ వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. బిఫోర్ క్లౌడ్, ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ అన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నేను ఏదైనా చేయాలి అనుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎప్పుడైనా సరే నేను పిక్ చేసుకునేది ఫుడ్ పోర్టల్స్, ఫుడ్ యాప్స్ అంటే లైక్ స్విగ్గీ, ఓకే, లేదు అంటే జొమాటో, ఓకే, ఏదైనా వాట్ ఎవర్ ది ఫుడ్ యాప్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్, క్లౌడ్ రాకముందు సినారియోలో ఇఫ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్అప్, ఓకే, నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, స్విగ్గీ లాంటిదో జొమాటో లాంటిదో ఒక కంపెనీ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఏమేమి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఫస్ట్ ఆలోచించేది ఏం ఆలోచిస్తా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచిస్తా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమని ఆలోచిస్తా? ఓకే, సో నాకు వాట్ కేపబిలిటీ ఆఫ్ సర్వర్స్ కావాలి, ఈ సర్వర్స్ని నేను కూర్చోబెట్టడానికి ప్లేస్ కావాలి. ఓకే, ఈ సర్వర్స్ని నేను మెయింటైన్ చేయడానికి నాకు ఏసీస్ కావాలి, వాటర్ కావాలి, రిసోర్సెస్ అంటే జనాలు కావాలి, పీపుల్ కావాలి. ఓకే, సో there are lot of things comes into the picture. Okay, so there are huge things that comes into the picture if I wanted to start when there was no cloud. సో ఇవన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా నేను ఓన్లీ ఒక యాప్ తయారు చేసి, ఓకే, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ సర్వరో లేకపోతే వెబ్ సర్వరో లేకపోతే యాప్ తయారు చేసిన తర్వాత ఐ నీడ్ టు హ్యావ్ ఎ డేటాబేస్ కనెక్టెడ్ టు దిస్, దెన్ ఐ కెన్ గో టు ది మార్కెట్. రైట్, ఇవి పెట్టుకొని నేను మార్కెట్కి వెళ్ళగలుగుతాను. సో ఇక్కడ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ యాప్ అండ్ డేటాబేస్, ఇనిషియల్గా నేను సర్వర్ కొనాలనుకుంటున్నాను. సో నేను సర్వర్ కొన్నప్పుడు ఏం చేస్తాను? ఓకే, ఐ విల్ అనాలిసిస్, ఫస్ట్ నేను అనాలిసిస్ చేస్తాను. సో నా మార్కెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ ఓన్లీ టార్గెటింగ్ తెలంగాణ, ఓకే, ఓన్లీ తెలంగాణనే నేను టార్గెట్ చేస్తున్నాను అనుకోండి, ఐ విల్ హ్యావ్ వన్ అనాలిసిస్ ఫర్ ద డేటాబేస్. లేదు, నేను 2 స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీని రెండింటిని నేను టార్గెట్ చేస్తున్నాను అనుకోండి, నా అనాలిసిస్ వేరే ఉంటుంది. ఇఫ్ ఐ ఆమ్ టార్గెటింగ్ హోల్ ఇండియా, కంప్లీట్ ఇండియాని నేను టార్గెట్ చేస్తున్నాను అనుకోండి, నా అనాలిసిస్ వేరే ఉంటుంది. అంటే ఇఫ్ ఐ ఆమ్ టార్గెటింగ్ 1 స్టేట్, ఐ మైట్ హ్యావ్ అ డేటాబేస్ సర్వర్ ఆఫ్ ఏ సైజ్. ఓకే, లేదు నేను 2 స్టేట్స్కి వెళ్ళాను అనుకోండి, ఐ విల్ హ్యావ్ బి సైజ్. లేదు నేను ఇండియా లెవెల్లో వెళ్తున్నా అంటే సి సైజ్. అంటే లైక్ సైజ్ అంటే రిసోర్స్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అ మార్కెట్. ఓకే, సో ఫస్ట్ నేను ఒకటే స్టేట్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నౌ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టార్గెటింగ్ తెలంగాణ స్టేట్. సో దీన్ని బట్టి నేను అనాలిసిస్ చేస్తాను. సో ఈ సర్వర్స్ అన్నిటికీ అంటే లైక్ ఫర్ ఆల్ ద రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అరౌండ్ 30 crores. ఓకే, సో నాకు 30 crores ఆఫ్ రూపీస్ ఓకే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ లెవెల్ ఆఫ్ సర్వర్స్ కొనాలి, ఐ నీడ్ టు హైర్ పీపుల్ టు డెవలప్, ఐ నీడ్ టు హైర్ ప్లేస్. ఓకే, సో ఐ నీడ్ టు లీజ్ అ ప్లేస్. జనరల్గా చెప్పాలంటే ఓ ప్లేస్ని లీజ్ తీసుకోవాలి, జనాలను తీసుకోవాలి. ఓకే, సో ఐ నీడ్ టు మెయింటైన్ దట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అరౌండ్ 30 crores అనుకున్నాం. ఇది ఏంటిది మనం చేసేది? దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ R&D. వి డజంట్ నో వెదర్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. ఈ స్టార్ట్అప్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా దేవునికి తెలుసు. ఓకే, సో వి డోంట్ నో. సో నౌ వాట్ విల్ డూ, విల్ స్టార్ట్ బిజినెస్. ఓకే, సో నేను సర్వర్ కొనేసిన వేర్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ అరౌండ్ 10 lakhs ఆఫ్ పీపుల్స్ డేటా. 10 లక్షల జనాల డేటాని స్టోర్ చేసే కేపబిలిటీ ఉన్న సర్వర్ని నేను బై చేసిన ఫస్ట్ ఇనిషియల్గా. సో నేను డెవలప్ చేసేటప్పుడు 10 lakhs ఆఫ్ పీపుల్ కేపబిలిటీ ఉన్న సర్వర్నే కొనాలి. ఎందుకంటే నేను ఎట్లా ఆలోచిస్తా, డౌన్ ద లైన్ 3 years ఓకే నాకు 10 lakhs మెంబర్స్ నా యాప్లో జాయిన్ అవుతారు. అందుకోసమనే నా డేటాబేస్ కేపబిలిటీ 10 lakhs కేపబిలిటీ ఉండే సర్వర్ కావాలి. దట్ ఈస్ హౌ ఐ థింక్ ఐ విల్ బై ఇట్. సో ఇనిషియల్గా ఏముంటుంది, ఫస్ట్ డేటాబేస్లో పీపుల్ ఎంతమంది ఉంటారు? 0. ఏదైనా 0 నుంచి స్టార్ట్ కావాలి. తర్వాత మేబీ 10 people, 20, 30, 100. ఈ 10 lakhs కావాలంటే మీరు 3 years వెయిట్ చేయాలి.
3 years వెయిట్ చేయడానికి మనం 30 crores స్పెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ ఓకే, సో నాకు ఈ యాప్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ నాట్ వర్క్. ఓకే, సో నాకు ఇది వర్క్ అవ్వలేదు. ఓకే, ఇట్ వెంట్ ఆఫ్. అంటే నాకు జనాలు రావట్లేదు. ఐ అనేబుల్ టు గ్రో ద బిజినెస్. వాట్ ఐ డూ, ఐ షట్ డౌన్ దిస్ బిజినెస్. ఓకే, అంటే నేను R&D కోసము ఐ హ్యావ్ స్పెంట్ అరౌండ్ 30 crores ఆఫ్ రూపీస్. 30 కోట్లు నేను ఓన్లీ R&D చేయడానికే యూజ్ చేసిన. అప్పుడు ఎవరు ట్రై చేస్తారు ఇట్లాంటి? ఎవడైతే ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే ఒక 300-400 కోట్లు ఉన్నాయో వాడు ట్రై చేస్తాడు. అంటే అందుకోసమనే మన దగ్గర స్టార్టప్స్ అనేవి క్లౌడ్కు ముందు లేవు. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి వచ్చేది. వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ క్లౌడ్? వాట్ చేంజ్డ్? ఏం సినారియోస్ చేంజ్ అయినాయి క్లౌడ్ వచ్చిన తర్వాత? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఆఫ్టర్ ద క్లౌడ్? నా క్లౌడ్ వచ్చిన తర్వాత ఏం చేంజ్ అయినాయి అంటే, సో నేను ఇప్పుడు R&D చేయాలనుకుంటున్నాను. ఓకే, సో సింపుల్గా ఐ వాంటెడ్ టు డూ ది R&D. సో నౌ వాట్ ఐ విల్ డూ, నేను R&D చేయాలనుకుంటున్నా, వాట్ ఐ విల్ డూ? ఓకే, సో ఐ నీడ్ టు హ్యావ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అగైన్ ద సేమ్ స్టోరీ. ఓకే, సో నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓకే, సో ఐ నీడ్ టు హ్యావ్ నెట్వర్క్, ఐ నీడ్ టు హ్యావ్ ఏసీస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. సో ఇవన్నీ కూడా ఎవడు మెయింటైన్ చేస్తారంటే క్లౌడ్ వాడు మెయింటైన్ చేస్తారు. ఓకే, సో క్లౌడ్ ఏం చేస్తుందంటే, అంటే లైక్ క్లౌడ్ ప్రొవైడర్స్ మెయింటైన్ చేస్తారు. ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఆఫరింగ్ అస్ విత్ ది సర్వీస్. ఓకే, ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం. ఓకే, హోటల్ ఏముంటాయి, లైక్ దే విల్ హ్యావ్ బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, అన్ని ఫుడ్ ఉంటుంది మనకు. ఓకే, సో మనం వెళ్ళి ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేస్తే వాడు వచ్చి మనకి సర్వ్ చేస్తాడు. ఓకే, హీ జస్ట్ సర్వ్ దట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి వాడు చికెన్ బిర్యానీ సర్వ్ చేసాడు. సో వాట్ యూ విల్ డూ, యూ విల్ పే ఫర్ దట్ చికెన్ బిర్యానీ. వాడు ఏదైతే మీకు సర్వీస్ చేస్తున్నాడో ఆ చికెన్ బిర్యానీకి మీరు పే చేస్తున్నారు. కరెంట్ బిల్ ఉంది ఇంట్లో, అంటే లైక్ ఎవ్రీ వన్ హ్యావ్ ది పవర్. ఓకే, సో పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, సో మనం పవర్ బిల్ వస్తుంది. పవర్ బిల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంత్ ఉంది, ఈ మంత్ అంటే లైక్ సమ్మర్ వచ్చింది, సమ్మర్లో నేను ఏసీ ఆన్ చేస్తాను. ఏసీ ఆన్ చేసినప్పుడు నాకు 4,000 బిల్ వచ్చింది. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్. అదే నాకు వింటర్ వచ్చింది అనుకోండి, నేను ఏసీ ఆన్ చేయను, నాకు ఓన్లీ 1K వస్తుంది బిల్. ఓకే, లేదు నువ్వు ప్రతి మంత్ యావరేజ్ నీకు 4K వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 4K పే చేయాలంటే పే చేస్తామా? పే చేయం. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ విల్ బి పేయింగ్ ఓన్లీ ఫర్ దాట్. మనం ఏదైతే యూజ్ చేస్తామో దానికి మాత్రమే మనము పే చేస్తున్నాం. సేమ్ వే క్లౌడ్ వర్క్స్. క్లౌడ్ కూడా మనకి అట్లనే పనిచేస్తుంది. సో మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ ఉంటారు. సో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారు అంటే, ఓకే, సో దే హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. ఆ డేటా సెంటర్స్లో వాట్ దే హ్యావ్ డన్, దే హ్యావ్ డిప్లాయిడ్ ది సర్వర్స్, దే హ్యావ్ డిప్లాయిడ్ ది నెట్వర్కింగ్, ఏసీ కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్. ఓకే, సో వాట్ ఎవర్ ది పీపుల్ కానీ, ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో దే హ్యావ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. సో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేమ్ ఫుడ్ యాప్ని తయారు చేసాం అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో అండ్ ఐ విల్ రెంట్ దిస్, అంటే ఐ విల్ టేక్ అ సర్వీస్. సో నేను సర్వీస్ ఏం చేస్తాను? ఓకే, ఐ విల్ టేక్ సర్వీస్ పర్ మంత్, లేదంటే మీరు పర్ అవర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి జనరల్గా క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు బిల్లు మీకు పర్ అవర్ ఉంటుంది, పర్ మంత్ ఉంటుంది, పర్ యానం ఉంటుంది. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు టేక్ ద సర్వీస్. సో మీరు పర్ అవర్ బేసిస్లో కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ కేపబిలిటీ ఉన్న సర్వర్ని తీసుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నప్పుడు ఐ డోంట్ థింక్ అబౌట్ 10 lakhs పీపుల్. ఓకే, 10 లక్షల మంది ఉన్నంత కేపబిలిటీ నాకు అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎ డెవలప్మెంట్ రైట్ నౌ. నేను ఏం చేస్తున్నప్పుడు ఓన్లీ ఒక 20 పీపుల్ని కూర్చోబెట్టే డేటాబేస్ తీసుకుంటాను ఫస్ట్లో. ఓకే, అంటే ఆ కేపబిలిటీ ఉన్న సర్వర్ అండ్ డేటాబేస్ తీసుకుంటాను. సో దట్ ఐ కెన్ డూ ఆల్ ది R&D. నేను కంప్లీట్లీ R&D చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మార్కెట్లోకి వెళ్తాను. నేను మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తా? ఓకే, సో నేను సర్వర్ కేపబిలిటీ ఎంత తీసుకుంటా, నా డేటాబేస్ కేపబిలిటీ ఎంత తీసుకుంటా? 2K తీసుకుంటా ఫస్ట్. ఓకే, సో 2K తీసుకున్న తర్వాత నాకు జనాలు హిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 2K క్రాస్ అయిపోయింది. ఓకే, ఐ విల్ యాడ్ 1 more సర్వర్. ఓకే, విచ్ ఈస్ ఆఫ్ కేపబిలిటీ ఒక 3K మెంబర్స్ పట్టే కేపబిలిటీ. తర్వాత పీపుల్ ఆర్ కమింగ్, దెన్ ఐ కెన్ ఇంక్రీజ్ దిస్. ఓకే, ఆటోమేటిక్గా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి క్లౌడ్లో. ఆటో స్కేలింగ్ అని ఉంటుంది అనమాట. అంటే నాకు ట్రాఫిక్ వచ్చినా కొద్దీ నేను నా సర్వర్స్ని పెంచుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే, సో దీన్ని బట్టి ఏం చేస్తున్నాం మనము? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ఇప్పుడు మనకి అమెజాన్ ఉంది. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఐఎమ్ నాట్ షూర్ లైక్ అమెజాన్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇఫ్ యూ గైస్ హ్యావ్ డన్ షాపింగ్ చేసిరో లేదు ఐడియా లేదు నాకు. ఇట్స్ లైక్ 2009 ఆ టైంలో 2009-10 టైం. ఓకే, ఫస్ట్ వీడు ఏం చేసిందంటే దే హ్యావ్ పుట్ అ సేల్. ఓకే, సో బిగ్ బిలియన్ సేల్ పెడతారు వీళ్ళు. ఓకే, బిగ్ బిలియన్ ఏదో అమెజాన్ సేల్ పెడతారు. బిగ్ బిలియన్ అనేది ఫ్లిప్కార్ట్ ఉంటుంది అనుకుంటా. అమెజాన్ సేల్ పెడతారు. అమెజాన్ సేల్ పెట్టినప్పుడు ఏమైంది తెలుసా? సో దే సేడ్ లైక్ 12 AM విల్ బి స్టార్టింగ్. ఓకే, అప్పుడు వీళ్ళు ఏంది అంటే అంత ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదు. అప్పుడు ఏమైంది అంటే సర్వర్లు అన్ని డౌన్ అయిపోయినాయి. ఈవెన్ ఐ ట్రైడ్. ఓకే, సో నేను బై చేస్తున్నాను, చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చినాడు అప్పుడు. ఓకే, సో కొన్ని ఐటమ్స్ బై చేస్తున్నాను, బై అవ్వట్లా. ఓకే, క్రాష్ అయిపోతుంది వెబ్సైట్. ఓకే, సో వై? బికాజ్ హీ డింట్ ఎక్స్పెక్టెడ్ దట్ మచ్ ఆఫ్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ వచ్చిందంటే లైక్ హీ హాజ్ నాట్ ఇమాజిన్ దట్. ఎందుకంటే 12 గంటల వరకు, నైట్ 12 గంటల వరకు వెయిట్ చేసి కొన్ని వాళ్ళు ఉన్నారు. నేను కూడా వెయిట్ చేసాను, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అట్లాంటి సేల్ ఒకటి. ఓకే, సో వాట్ ఈస్ గోయింగ్ టు డూ? ఓకే, వాడు ఏం పెట్టి 90% ఆఫ్స్. ఓకే, సో 60% ఆఫ్స్, మొబైల్స్ పైన 80% ఆఫ్స్. ఫస్ట్ టైం సేల్ పెట్టినప్పుడు ఆ విధంగా పెట్టిండు. అంటే అప్పటికి మార్కెట్లో ఎవరు ఆన్లైన్ షాపింగ్ చేస్తలేరు, చాలా తక్కువ. సో హీ ఆల్సో థాట్ లైక్ ఓకే, సో అంత హిట్స్ రావనుకున్నాడు. కానీ ట్రాఫిక్ ఎంత బీభత్సంగా వచ్చిందంటే ఇట్ వెంట్ ఆఫ్ కంప్లీట్లీ. Amazon.in వెబ్సైట్ కంప్లీట్లీ క్రాష్ అయిపోయింది అప్పుడు. ఓకే, సో ఈ కాన్సెప్ట్లే క్లౌడ్లో ఏం చేసిరంటే నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆటో స్కేలింగ్. సో ఇప్పుడు Amazon.in క్రాష్ అయ్యే క్వశ్చనే లేదు. ఇప్పుడున్న సినారియో 2024లో యూ విల్ నెవర్ సీ దట్. You will never ever see that Amazon.in goes crashing until unless there is a big disaster. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడిది యుఎస్లో ఉంది డేటా సెంటర్, యూకేలో ఉంది అండ్ ఇండియాలో ఉంది. ఈ 3 సెంటర్స్లో ఏదైనా డిజాస్టర్ వస్తే, అంటే అర్త్క్వేక్స్ లాంటిది కానీ, లేకపోతే సునామీ లాంటిది కానీ, ఓకే, లేకపోతే వార్స్ వచ్చినప్పుడు కానీ, అప్పుడు చెప్పలేము. ఓకే, బట్ దెర్ ఇస్ నో వే రైట్ నౌ. ఓకే, సో రైట్ నౌ ఇట్లాంటి సినారియో అన్ని మొత్తం ప్రపంచం అంతా రాదు. ఓకే, సో అట్లాంటి సినారియో మనకి రావడం చాలా చాలా కష్టం. ఓకే, సో వెరీ టీడియస్. సో రైట్ నౌ యూ కెనాట్ సీ లైక్ ఎనీ వెబ్సైట్ గోయింగ్ డౌన్, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా సరే. ఎందుకు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ డే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 19th జూలై. ఓకే, సో మీకు ఐడియా ఉందో లేదో 2021 అనుకుంటా, 21 అయితే నాకు ఐడియా ఉంది, అమెజాన్ వాడి సేల్ ఉంది. ఓకే, సో ఈ 22 జూలై 2021. సో 19th జూలై మేబీ ట్రాఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మెంబర్స్ హిట్ అవుతారు అనుకుందాం Amazon.inకి. 21st రోజు వీడికి యూ కెనాట్ ఇమాజిన్ లైక్ ఈ 10 lakhs వచ్చేసి ఒక 10 times పెరుగుతుంది. అంటే 1 crore ఆఫ్ పీపుల్ విల్ గో అండ్ హిట్. ఎందుకు అంటే హీ హాస్ గోయింగ్ టు కీప్ ద సేల్. అంటే వాడు ఒక 50% ఆఫ్ పెడుతున్నాడు అనుకోండి, డెఫినెట్లీ పీపుల్ విల్ గో అండ్ బై థింగ్స్. సో ఇక్కడ నాకు 1 crore ఆఫ్ పీపుల్ హిట్ అవుతున్నారు. సో నేను 19th జూలై రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రన్నింగ్ విత్ 20 సర్వర్స్. ఓకే, సో బిహైండ్ ద సీన్స్ నాకు 20 సర్వర్స్ తోని Amazon.in వాడు వర్క్ చేస్తున్నాడు. 21st రోజు వాట్ హీ నీడ్ టు డూ, హీ నీడ్ టు యాడ్ అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 into 10 అంటే సరే ర్యాండమ్గా ఇస్తా. ఓకే, సో హీ నీడ్ టు గో విత్ 60 సర్వర్స్ అంటే. ఓకే, హీ నీడ్ టు గో విత్ ది 60 సర్వర్. సో ఇది ఎట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వెన్ ఎవర్ ట్రాఫిక్ కమ్స్ త్రూ, ఓకే, సో ట్రాఫిక్ వచ్చినప్పుడు ఈ సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ 16 GB ర్యామ్. ఓకే, అండ్ ఆల్సో ఐ హ్యావ్ 4 VCPUs. ఓకే, సో నేను 16 GB ర్యామ్ 4 VCPUs తోని ఒక సర్వర్ని రన్ చేస్తున్నాను. సో దీనికి ఏం చేస్తారంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రూల్స్. ఓకే, లేదు అంటే థ్రెషోల్డ్ వాల్యూస్ అనొచ్చు. ఓ మ్యాన్, అప్పటి నుంచి చెప్పట్లేదు మీరు. ఓకే ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. ఓకే, సో అప్పటి నుంచి వైట్ స్క్రీనే చూస్తున్నారా? ఎనీవే లైక్ ఐఎమ్ జస్ట్ అది నేను చెప్పిందే రాస్తున్నాను. ఓకే, సో నథింగ్ మచ్. ఓకే, సో నౌ ఐ హ్యావ్ 16 GB ర్యామ్ విత్ 4 VCPUs. ఓకే, సో నేను ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ సమ్ రూల్స్. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ ది సర్వర్. సో నేను ఏం రూల్స్ రాశాను అంటే ఎప్పుడైతే ఈ సర్వర్ ఓకే యూటిలైజేషన్ 70%కి వస్తుందో, ఓకే, సో 70% హిట్ అయినప్పుడు ఆటో స్కేలింగ్ అంటే యాడ్ 1 more సర్వర్. స్కేల్ అవుట్ అంటాం మనం. ఓకే, స్కేల్ అవుట్ అంటే ఒక
సర్వర్ని యాడ్ చేయమని అంటున్నాం. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ స్కేల్ అవుట్. ఓకే, సో ఇట్ విల్ యాడ్ ఏ సర్వర్, స్కేల్ అవుట్ ఆర్ స్కేల్ అప్. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ యాడ్ సర్వర్ ఆటోమేటికల్లీ. మనం ఏం మాన్యువల్గా చేయం, కంప్లీట్లీ ఆటోమేషన్ ఉంటుంది. 70% ఇటు కానీ ఇంకో సర్వర్ని లాంచ్ చేస్తారు. నౌ యావరేజ్ ఏమవుతుంది, 35 అవుతుంది. అంతే, ఇప్పుడు ఒక సర్వర్కి 70 అన్నప్పుడు 2 సర్వర్లు పెట్టినప్పుడు 35 అవుతుంది. మళ్ళీ ఈ 2 సర్వర్లు కూడా 70కి రీచ్ అయినాయి అనుకోండి, అగైన్ ఇట్ విల్ యాడ్ వన్ మోర్ సర్వర్, అగైన్ ఇట్ విల్ యాడ్ వన్ మోర్ సర్వర్, వన్ మోర్ సర్వర్. సో నాకు ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ ఈ సర్వర్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో నాకు ఎక్కడ కూడా నా అప్లికేషన్ అనేది డౌన్ అవ్వదు. ఓకే, దేర్ ఇస్ నో వే దట్ మై అప్లికేషన్ ఈస్ గోయింగ్ డౌన్, కంప్లీట్లీ అప్ అండ్ రన్నింగ్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 సర్వర్స్కి నేను ఓకే 19th జూలై రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ పేయింగ్ అరౌండ్ 5 lakhs అనుకుందాం. ఓకే, సో నేను 5 lakhs పే చేస్తున్నా 20 సర్వర్కి 19th జూలై రోజు. మరి ఇప్పుడు 60 సర్వర్స్ పెరిగినప్పుడు ఓకే, సో ఐ నీడ్ టు పే మోర్. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్కువ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 lakhs పే చేయాలనుకోండి. ఓకే, ఐ నీడ్ టు పే, రైట్? ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నేను పే చేస్తాను. సో ఇది ఎప్పుడు, ఇది నాకు 20th జూలై రోజు. 17th జూలై రోజు I have only 5 lakhs rupees to pay. 20th జూలై రోజు I need to pay 15 lakhs because of the traffic which has got increased. సో ఈ 15 lakhs అంటే 20th రోజు సేల్ అయిపోయిన తర్వాత 21 రోజు ఎవరు వస్తారు, ఎవరు రారు. 22 రోజు ఎవరు వస్తారు అంటే లైక్ తగ్గిపోతుంది, అంటే లైక్ కొనే వాళ్ళు తగ్గిపోతారు. అగైన్ లైక్ వెన్ ఐ గో ఇన్ టు ది 22 ఇట్ విల్ బి 5 lakhs. ఓకే, అంటే నా సర్వర్ కౌంట్ ఏమైపోతుంది, మళ్ళీ 20 సర్వర్స్కి వచ్చేస్తుంది. అంటే వాట్ వీఆర్ డూయింగ్ నౌ, వాట్ హ్యాపెన్స్ హియర్, ఇట్ విల్ స్కేల్ డౌన్ అంటే స్కేల్ ఇన్ అవుతుంది ఇక్కడ. ఓకే, స్కేల్ ఇన్ అంటే తక్కువ అవుతుంది అని అర్థం. ఇన్, స్కేల్ అవుట్ అంటే బయటికి, అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, స్కేల్ అప్ అనొచ్చు, స్కేల్ డౌన్ అనొచ్చు ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ స్కేల్ అవుట్ అండ్ స్కేల్ ఇన్. ఓకే, సో ఇక్కడ నాకు స్కేల్ డౌన్ అవుతున్నాయి, సర్వర్స్ అన్ని కూడా స్కేల్ డౌన్ అవుతున్నాయి. అగైన్ లైక్ ఐ విల్ పే యాజ్ పర్ మై బిజినెస్. సో ఇది ఎంత అడ్వాంటేజ్, దేర్ ఇస్ నో నథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రీవియస్లీ క్లౌడ్ రాకముందు ఏం మాట్లాడినాము, అప్ ఫ్రంట్ బై చేయాలంటున్నాం. అంటే ఈ 15 lakhs ఎవ్రీ డే మనం పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 60 సర్వర్స్ అనేది నా మాక్సిమం హిట్. 1 crore పీపుల్ హిట్ అవుతున్నారు అంటే నాకు 60 సర్వర్స్ ఉండాల్సిందే. నాకు ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఐ నీడ్ టు బై 60 సర్వర్స్ అప్ ఫ్రంట్. ఏది ఓన్లీ సంవత్సరానికి మేబీ ఒక 20 to 30 days సేల్ ఉంటుంది ఆఫర్స్. ఈ 20 to 30 days కోసము ఐ నీడ్ టు స్పెండ్ హ్యూజ్ మనీ. అందుకోసమని మనకి స్టార్ట్అప్లు ఏడా కనిపించినాయి. ఓకే, సో ఎవ్రీవేర్ దేర్ నో స్టార్ట్అప్స్. అందుకోసమనే బిఫోర్ క్లౌడ్ చాలా క్రిటికల్ ఉండే ఇన్వెస్ట్మెంట్స్. బట్ రైట్ నౌ లైక్ యూ హ్యావ్ హ్యూజ్ పీపుల్ కమింగ్ ఇన్ టు ది స్టార్ట్అప్స్, ఈవెన్ కాలేజ్ పిల్లలు. ఓకే, సో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఎంబీఏలో ఉన్న వాళ్ళు, ఎవ్రీవన్ ఈస్ స్టార్టింగ్ ఏ స్టార్ట్అప్. They are doing an R&D on top of cloud. If something goes wrong, they are just dismantling it. అంతే, they are removing it. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కరు 30,000 పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 30,000 పెట్టుకున్నారు అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ లైక్ 3 lakhsలో లైక్ యూ కెన్ స్టార్ట్ సంథింగ్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ సింపుల్ ఐడియా, మీకు ఒక ఎంటర్ప్రినర్ కావాలంటే ఎంతసేపు సింపుల్ ఐడియా, సింప్లెస్ట్ ఐడియా కావాలి మనకి. ఆ సింపుల్ ఐడియా మార్కెట్లో లేదు, యూ హ్యావ్ ద యూనిక్ ఐడియా అంటే యూ ఆర్ ద కింగ్. ఓకే, సో యూ ఆర్ ఎన్ ఎంటర్ప్రినర్. మీరు 3 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు, R&D చేస్తున్నారు, యూ వెంట్ ఇన్ టు ది మార్కెట్, ఇట్ ఈస్ గెటింగ్ సక్సెస్ఫుల్, యూ విల్ ఆటో స్కేల్. మీరు స్కేల్ చేస్తూ వెళ్తూ ఉంటారు క్లౌడ్లో, యూ విల్ పే. ఓకే, సో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఏ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, సో విల్ టాక్ దట్ యాజ్ వెల్. ఓకే, సో క్లౌడ్ గురించి మాట్లాడము. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హూ ఈస్ ప్రొవైడింగ్ దిస్, మనం ఇంతసేపు క్లౌడ్ అని మాట్లాడుతుంది. బట్ హూ ఆర్ ద ప్రొవైడర్స్ వీ హ్యావ్, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు నాకు. ఓకే, సార్ నేను స్కేల్ అవుట్ చేస్తున్నా, స్కేలింగ్ చేస్తున్నా, ఇట్స్ ఆల్ ద డిఫరెంట్ స్టోరీ. ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ మనీ. పే యాజ్ యూ గో, క్లౌడ్ డెఫినిషనే పే యాజ్ యూ గో. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆర్ పే యాజ్ యూ యూజ్. ఓకే, సో నేను ఏదైతే యూజ్ చేస్తున్నా దానికి పే చేస్తున్నా, లైక్ నా కరెంట్ బిల్ లాగా. సో నాకు ప్రొవైడర్స్ ఉండాలి. ప్రొవైడర్స్ మనకి మార్కెట్ లీడర్ వచ్చేసి AWS, దెన్ యూ హ్యావ్ అజూర్, దెన్ యూ హ్యావ్ GCP. సో ఇక్కడ మార్కెట్ అడ్వాంటేజ్ చెప్తాను నేను. ఓకే, సో మార్కెట్ అడ్వాంటేజ్ ఎట్లా ఉందంటే AWS స్టిల్ ఆన్ టాప్, అజూర్ గ్రోత్ వైజ్, రెవెన్యూ వైజ్ అజూర్ ఆన్ టాప్ రైట్ నౌ. ఓకే,
ఓకే, సో అజూర్ వచ్చేసి ఓకే, సో గ్రోత్ వైజ్ అజూర్ టాప్ లో ఉంది. జీసీపీ వచ్చేసి డేటా సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ గో టు డేటా ఇంజనీరింగ్, ఓకే, లేదంటే డేటా సైన్స్, ఇట్లాంటి వాటిలో జీసీపీ టాప్ లో ఉంది. ఏఐలోకి వచ్చేసరికి అగైన్ లైక్ యూ హ్యావ్ అజూర్ ఏఐ, జీసీపీ ఏఐ. ఏడబ్ల్యూఎస్ ఏఐ అంత అంటే వినిపిస్తుంది మన దగ్గర అయితే. అజూర్ ఏఐ, జీసీపీ ఏఐ ఎక్కువ వినిపిస్తుంది మన దగ్గర. డెవాప్స్ సైడ్ వెళ్ళారనుకోండి అగైన్ లైక్ అజూర్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎక్కువ వినిపిస్తాయి. మనకు అసలు జీసీపీ డెవాప్స్ అనేది వినిపించదు. ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో ఇట్ టోటలీ వేరీస్. సో నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాను అనుకోండి, హౌ ఈజీ ఇట్ విల్ బి ఫర్ మీ టు లెర్న్ అజూర్. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఏదైనా ఒక క్లౌడ్ యూ షుడ్ బి మాస్టర్ ఇన్ వన్ క్లౌడ్. ఒక క్లౌడ్లో మీరు మాస్టర్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ కాన్సెప్చువల్ వైజ్. ఓకే, సో కాన్సెప్ట్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ అప్లికేషన్ అంటే వెన్ ఎవర్ వి అప్లై సంథింగ్ ఆన్ ద పోర్టల్స్, ది నేమింగ్ కన్వెన్షన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నేను విపిసి అంట ఏడబ్ల్యూఎస్లో, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. అజూర్లోకి వచ్చేసరికి దీన్నే మనం వీనెట్ అంటాం, వర్చువల్ నెట్వర్క్. రెండు ఒకటే. అంటే కాన్సెప్ట్స్ వైజ్ అంటే థియరిటికల్గా నేను ఎప్పుడైనా డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు రెండు వర్కింగ్ సేమ్గా వర్క్ చేస్తాయి, బట్ దే హ్యావ్ డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్, డిఫరెంట్ పోర్టల్స్, డిఫరెంట్ లాంచ్ మెథడ్స్. ఓకే, ఒక్కొక్క పోర్టల్లో ఒక్కొక్క లాంచ్ మెథడ్ ఉంటుంది, అది మనకి మేజర్గా డిఫరెన్స్. సో నేను ఏడబ్ల్యూసి ఎందుకు నేర్చుకోవాలి, నేను అజూర్ ఎందుకు నేర్చుకోవద్దు, అజూర్ ఎందుకు నేర్చుకోవాలి, జీసీపీ ఎందుకు నేర్చుకోవద్దు, ఈ క్వశ్చన్స్ ఒకప్పుడు ఉండేవి. ఓకే, ఒక 3-4 yearsకి వచ్చినప్పుడు వై ఏడబ్ల్యూఎస్, వై నాట్ అజూర్, లేకపోతే వై అజూర్, వై నాట్ ఏడబ్ల్యూఎస్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండేవి. బట్ రైట్ నౌ దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఓకే సో నేను ఇదే నేర్చుకోవాలి, ఇదే నేర్చుకోవాలి. ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మీకు అజూర్ ఆటోమేటిక్గా నేర్చుకోవాలి. కాకపోతే ఏంటి అంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. నేను ఇందాక చెప్పినట్టు కాన్సెప్ట్స్ అన్ని సేమ్. మీరు ఏం చేయాలంటే వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ ఆఫ్ విపిసి ఇన్ అజూర్ అనుకుంటున్నారు అనుకోండి, వీనెట్ అని వస్తుంది. సేమ్ లోడ్ బ్యాలెన్సర్ ఏడబ్ల్యూఎస్లో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సర్, మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అజూర్లోకి వచ్చేసరికి యూ విల్ హ్యావ్ ఏఎల్పి. సేమ్ కాన్సెప్ట్, మళ్ళీ మీకు హార్ట్ బీట్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ రూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా సేమ్ థింగ్. ఓకే, సో అంటే లైక్ కాన్సెప్చువల్ వైజ్. బట్ వెన్ యూ గో ఇన్ టు ది అప్లికేషన్ అంటే పోర్టల్లోకి వెళ్ళినప్పుడు మనకి డిఫరెంట్గా మనము లాంచ్ చేస్తాం. ఓకే, సో అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ హ్యావ్ ఓపెనింగ్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్, వీ హ్యావ్ ఇన్ అజూర్, లేకపోతే జీసీపీలో ఉన్నాయి అజూర్లో లేవు, నథింగ్ లైక్ దట్. రైట్ నౌ యూ గో ఇన్ టు ది మార్కెట్ విత్ అ రెజ్యూమే ఆఫ్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఏది పెట్టినా మీకు కాల్ వస్తుంది. ఖచ్చితంగా కాల్స్ మాత్రం అన్ని క్లౌడ్స్లో ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే లైక్ యూ విల్ హ్యావ్ మోర్ సర్వీసెస్, మనం ఎక్కువ సర్వీసెస్ నేర్చుకోవాల్సి వస్తుంది. అజూర్లో ఏంటి అంటే నీకు ఇందాక చెప్పినట్టు డెవాప్ సైడ్ సర్వీసెస్ నేర్చుకున్నాను అనుకోండి, విల్ హ్యావ్ మోర్ వెయిటేజ్. జీసీపీ సైడ్ వెళ్ళినారు అనుకోండి, డేటా సైడ్ సర్వీసెస్ నేర్చుకున్నాను అనుకోండి, యూ విల్ హ్యావ్ మోర్ వెయిటేజ్. ఏడబ్ల్యూఎస్లో ఉన్న సర్వీసెస్ ఏ క్లౌడ్లో కూడా లేవు. హ్యూజ్ సర్వీసెస్. నేను ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యలేను అనే కాన్సెప్టే లేదు ఏడబ్ల్యూఎస్లో. మీరు కంప్లీట్లీ అన్ని ఓకే, సో కంప్లీట్లీ అన్ని కూడా మీరు ఏడబ్ల్యూఎస్లో చెయ్యొచ్చు. ఓకే, సో బట్ దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లైక్ మనం బిఫోర్ క్లౌడ్, ఆఫ్టర్ క్లౌడ్ గురించి మాట్లాడినాము, అండ్ ఆల్సో ప్రొవైడర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము మనం. ఓకే, సో ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ గురించి మాట్లాడినాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఫ్యూ సర్వీసెస్. ఓకే, ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయంటే మనకి ఐఏఎస్, పిఏఏఎస్ అండ్ ఎస్ఏఏఎస్ అనేసి మనకి 3 స్టాండర్డ్ సర్వీసెస్ ఉన్నాయి క్లౌడ్లో. అదేంది, నేను మొన్న డెవాప్స్ యాజ్ ఎ సర్వీస్ ఇన్నా, ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్ ఇన్నా, ఓకే, మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇన్నా, మానిటరింగ్ యాజ్ ఎ సర్వీస్ ఇన్నా, ఎవ్రీథింగ్ యాజ్ ఎ సర్వీస్. రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఎ సర్వీసే. మనము క్లౌడ్లోకి వెళ్తే అన్ని కూడా యాజ్ ఎ సర్వీసే ఇస్తున్నాడు. మెషిన్ లెర్నింగ్ యాజ్ ఎ సర్వీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నేను క్లౌడ్ పైన నా ప్రోడక్ట్ని డిప్లాయ్ చేస్తున్నాను. నేను అప్పుడు ఏమంటాను, నేను ఇప్పుడు లెర్నింగ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, లెర్నింగ్ యాజ్ ఎ సర్వీస్ అని పెట్టేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ ది సర్వీసెస్, లెర్నింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఓకే, కాకపోతే స్టాండర్డ్గా ఏమున్నాయి అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఈ 3 మాత్రం మనకి స్టాండర్డ్గా క్లౌడ్లో ఉంటాయి. ఓకే, సో ఈ సర్వీసెస్ గురించి విల్ టాక్ టుమారో. ఓకే, సో రేపు మనము కంప్లీట్లీ సర్వీసెస్ గురించి మాట్లాడదాము. అండ్ ఆల్సో ఐ విల్ షో కేస్ లైక్
వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ, మనం ఏం చేస్తున్నాం ఏడబ్ల్యూఎస్లో, వాట్ సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు కవర్, అండ్ ఆల్సో విల్ గోయింగ్ టు ది లింక్డ్ఇన్లోకి వెళ్ళి మనకి జాబ్స్ ఎట్లా ఉన్నాయి, ఓకే, అండ్ ఆల్సో హౌ యూ కెన్ ప్రిపేర్ యువర్ రెజ్యూమెస్, ఓకే, రెజ్యూమెస్ ఎట్లా ప్రిపేర్ చేయొచ్చు, ఓకే. సో ఈ 3 ఆస్పెక్ట్స్ విల్ టాక్ ఇన్ టుమారోస్ డెమో, ఓకే. సో రేపటి డెమోలో విల్ టాక్, ఓకే. సో యూ గైస్ కెన్ జాయిన్ ది సేమ్ లింక్ ఆర్ ఎల్స్ విల్ ప్రొవైడ్ యూ ది అదర్ లింక్, ఓకే. మీకు గ్రూప్లో ఇంకొక లింక్ పెడతాను, ఓకే. సో ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ అండ్ యూ బ్లైండ్లీ కమింగ్. అది ఎప్పుడు కూడా జరగదు, అది ఎప్పుడు కూడా నేను రికమెండ్ చేయను, ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ మైట్ బి. నేను ఇది చెప్తున్నా కాబట్టి మీరు బ్లైండ్గా వచ్చి జాయిన్ అయిపోవాలి, ఓకే. సో ఇది లేకపోతే మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వలేరు. సో ఇవన్నీ కూడా నేను మీకు చూపించిన, ఓకే. ఐ హ్యావ్ షోన్ యూ కంప్లీట్లీ విచ్ ఈస్ దేర్ ఇన్ ఇంటర్నెట్. మనకి ట్రెండ్స్ అనాలిసిస్ అన్ని కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ బ్లఫింగ్ సంథింగ్, ఓకే. సో లేకపోతే మీరు నా కోర్స్లో జాయిన్ అవ్వాలి కాబట్టి చెప్పేది కాదు ఇదంతా కూడా, ఓకే. సో యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే. సో యూ ఆల్రెడీ నో, లైక్ ఐ వాంటెడ్ టు షో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దేర్, ఓకే. సో అందుకోసం అని ఎప్పుడైనా సరే ఫస్ట్ యూ నీడ్ టు నో ద ఇంపార్టెన్స్, దెన్ యూ నీడ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ వీ హ్యావ్. ఎందుకంటే నేను ఇంపార్టెన్స్ తెలుసుకొని ఏం చేస్తా, ఇట్స్ డజంట్ బెనిఫిట్ మీ, రైట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఓకే. నేను డైరెక్ట్గా వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోలేను. ఐ నీడ్ టు గో ఫర్ డేటా సైన్స్, ఐ నీడ్ టు సీ వాట్ ఈస్ డేటా ఎగ్జాక్ట్లీ, ఐ నీడ్ టు లెర్న్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, ఆల్గరిథమ్స్ అంటే ఏంది, ఎన్ఎల్పి అంటే ఏంది. ఆ తర్వాత ఐ గో విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దెన్ ఐ కెన్ టాక్ అబౌట్ జనరేటివ్ ఏఐ, ఓకే. ఇట్లా డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ టాక్ అబౌట్ దెమ్. ఎప్పుడు వెన్ వి గో త్రూ ఆల్ దిస్ స్టఫ్, ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ లైక్ యూ విల్ బి పోస్టింగ్ దిస్ ఆన్ ది క్లౌడ్, మళ్ళీ మనం క్లౌడ్లోనే కూర్చోబెట్టాలి, ఓకే. సో యా, ఓకే. సో లెట్ మీ టేక్ ది క్వశ్చన్స్, ఓకే. సో క్వశ్చన్స్ అడిగినారు చాలా మంది, ఓకే. సో ఇన్ Azure there is AI 900, is there any such thing in AWS, are you going to cover it also? సాయిరామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, డోంట్ గో విత్ ది సర్టిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే విల్ బి రిస్ట్రిక్టింగ్ అవర్ సెల్ఫ్, ఓకే. సో హియర్ వెన్ ఐఎమ్ గోయింగ్ విత్ AWS, ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ ది సర్వీసెస్, అన్ని సర్వీసెస్ కవర్ చేస్తాను. ఇట్స్ నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, ఐఎమ్ ఆల్సో కవరింగ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ ఆల్సో ఫ్యూ ఆఫ్ ది అనలిటిక్ సర్వీసెస్ కూడా ఐ విల్ కవర్, ఓకే. సో ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ పర్టికులర్ సర్టిఫికేషన్ కోర్స్. కెన్ వి యూజ్ లాంబ్డా ఇన్స్టెడ్ ఆఫ్ ఆటో స్కేలింగ్ టు స్కేల్ ది అప్లికేషన్స్? బిహైండ్ ద సీన్స్ ఏముంటుంది శ్రీకాంత్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సర్వర్లెస్, ఓకే. సో లాంబ్డా ఫంక్షన్స్ నువ్వు ఎక్కడ కూర్చోబెడతావు? బిహైండ్ ద సీన్స్ AWS వాడు మెయింటైన్ చేస్తున్నాడు అంతే, ఓకే. సో వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఆటో స్కేల్ యువర్ అప్లికేషన్, అంటే లైక్ మీ అప్లికేషన్ స్కేల్ చేయాలంటే బిహైండ్ ద సీన్స్ ఆటో స్కేలింగే ఉంటుంది. వితౌట్ దట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ లాంబ్డా ఆల్సో, ఓకే. ఇట్స్ అన్ అడ్మిన్ కోర్స్, అది ఇట్స్ నాట్ కంప్లీట్లీ అన్ అడ్మిన్ టైప్ ఆఫ్ కోర్సు KNR, ఇట్ ఈస్ కంప్లీట్ కోర్స్, ఓకే. సో ఇట్స్ విచ్ విల్ హ్యావ్ ఆల్ ది సర్వీసెస్, కంప్లీట్ సర్వీసెస్ మనం కవర్ చేస్తాం. ఇఫ్ ఆల్ లర్న్ AWS క్లౌడ్, విల్ దేర్ బి ఆపర్చునిటీస్ ఫర్ AWS అడ్మిన్ ఆర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్? యూ విల్ హ్యావ్, లైక్ అదే చెప్తున్నాను నేను, ఓకే. సో మీరు దేనికైనా వెళ్ళొచ్చు, AWS అడ్మిన్కి వెళ్ళొచ్చు, ఓకే. సో AWS క్లౌడ్ ఇంజనీర్కి వెళ్ళొచ్చు, AWS నెట్వర్కింగ్ ఇంజనీర్కి వెళ్ళొచ్చు, బేసిక్ ఆఫ్ క్లౌడ్ ఇంజనీరింగ్, నెట్వర్క్ ఇంజనీరింగ్, ఓకే. సో మీరు కంప్లీట్లీ ఎన్ ఎక్స్పర్ట్ ఆఫ్ నెట్వర్క్ ఇంజనీర్ వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ మినిమమ్ ఆఫ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓకే. క్లౌడ్లో చేసి ఆర్కిటెక్ట్ లెవెల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకి నెట్వర్కింగ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్లీ నెట్వర్కింగ్కే ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్, డిఫరెంట్ కోర్స్ ఉంది AWSలో, ఓకే. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ హియర్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ విత్, ఓకే. సో అట్లీస్ట్ మీరు 5 to 8 years, ఓకే, అంటే 0 to 8 years ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు మూవ్ ఆన్, ఓకే. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ ఏమంటారు మినిమల్ ప్రీరిక్విజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో దీనికి ప్రీరిక్విజిట్ ఏంది, వాట్ ఎగ్జాక్ట్లీ ది ప్రీరిక్విజిట్ ఆఫ్ దిస్, ది ఎగ్జాక్ట్ ప్రీరిక్విజిట్ ఆఫ్ దిస్ ఇస్ బేసిక్ లైనెక్స్. బేసిక్ లైనెక్స్ నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను, బేసిక్ డాకర్స్ కవర్ చేస్తాను, బేసిక్స్ క్యూబర్నెటిస్ కూడా కవర్ చేస్తాను, అంటే బేసిక్స్, ఓకే. సో వీఆర్ నాట్ గోయింగ్ టు గో విత్ ది కోర్సెస్, ఎందుకంటే లైనెక్స్ చెప్పాలంటే మనకి 45 days పడుతుంది, డాకర్ క్యూబర్నెటిస్ చెప్పాలంటే 45 days పడుతుంది, ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ దట్, ఓకే. సో విల్ గో విత్ ది బేసిక్స్ ఆఫ్ దెమ్, అంటే నీకు అర్థమవుతుంది, అంటే ఓకే లైనెక్స్ అంటే ఇది, కమాండ్స్ మనం ఇవి రన్ చేస్తాం, డాకర్ అంటే ఇది, క్యూబర్నెటిస్ అంటే ఇది, ఓకే. సో ఇట్లాంటివి మీకు ఖచ్చితంగా రావాలి, ఓకే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో అవన్నీ కూడా నేను కవర్ చేశాను ఈ కోర్సులో. అండ్ ఆల్సో కోర్స్ వచ్చేసి మనకి 45 working days ఉంటుంది, ఓకే. సో ఇట్స్ కంప్లీట్లీ 45 working days, ఓకే. సో మనము మేజర్గా సండే రోజు క్లాస్ చెప్పము,
ఓకే, సో సాటర్డే రోజు ఇట్ మైట్ బి ఏ Q&A ఆర్ ఇట్ మైట్ బి సంథింగ్ లైక్ వి కవర్ మేబీ 2 Saturdays per month అట్లా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అంటే లైక్ మీకు ఖచ్చితంగా 2 months పడుతుంది. ఓకే, అంటే లైక్ 45 days అంటే. ఓకే, బట్ ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో పైన చెప్పుకుంటూ వెళ్తున్నట్టు కాదు. నవ్ రైట్ నౌ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అజూర్. మనం ఆల్రెడీ అజూర్ చేస్తున్నాం. అజూర్లో కూడా లైక్ వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. అజూర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ హావ్ టాక్డ్ అబౌట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్. కంప్లీట్ ఓవర్వ్యూ ఇచ్చాను. ఇట్స్ నాట్ లైక్ రిస్ట్రిక్టెడ్ టు సంథింగ్. ఓకే, సో మనకి ఇదే ఉంటుంది. ఓకే, సో అడ్మినిస్ట్రేషన్లో వాడు ఇంత మాత్రమే మెన్షన్ చేసి ఉండు, అందుకని మనం ఇంతే చెప్పాలి. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే మనకి లేవు. అన్న ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ AWS అడ్మిన్ బ్యాచ్ ఎర్లియర్ అండ్ దిస్ బ్యాచ్? అదే బ్రో, అది కంప్లీట్లీ AWS అడ్మిన్ బ్యాచ్, అది కంప్లీట్లీ అడ్మినిస్ట్రేషన్. ఇది వచ్చేసి కొంచెం విల్ యాడ్ మోర్ సర్వీసెస్. అంత డిఫరెన్స్ ఏముండదు. ఓకే, సో నాట్ మచ్. ఓన్లీ మీకు ఇక్కడ కొన్ని అనలిటికల్ సర్వీసెస్ వస్తాయి అంతే. నేను ఫస్ట్ కంప్లీట్లీ AWS బ్యాచ్ చేసిన కదా, అది ఇది సీన్. బ్రో రిక్రూట్స్ ఆర్ ఆస్కింగ్ హ్యావ్ యూ ఆర్కిటెక్ట్ AWS రిసోర్సెస్ ఫర్ 5 కెన్ వి ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ దిస్ కోర్స్? డెఫినెట్లీ బ్రో. ఆర్కిటెక్ట్ అనేది ఏంటి అంటే, నేను ఇందాక మీకు చెప్పిన. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావు అనుకో, యూ షుడ్ నో హౌ మచ్ రిసోర్సెస్ ఇట్ టేక్స్. ఓకే, ఇప్పుడు నేను ఒక మైగ్రేషన్ చేస్తున్నాను, ఒక అప్లికేషన్ని మైగ్రేట్ చేస్తున్నాను. ఓకే, సో ఆ అప్లికేషన్ని మైగ్రేట్ చేస్తున్నప్పుడు ఆన్ ప్రిమైస్ నుంచి నువ్వు క్లౌడ్లోకి వెళ్తున్నప్పుడు హౌ మెనీ రిసోర్సెస్ యూ నీడ్? ఓకే, వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ యూ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ యూ నీడ్, ఇన్స్టెన్స్ టైప్ ఏమి ఉండాలి, దానికి బిల్ ఎంత పడుతుంది, అజూర్లో ఎంత పడుతుంది, AWSలో ఎంత పడుతుంది, ఏ క్లౌడ్కి వెళ్తే నేను ఎక్కువ ఈజీగా డబ్బులు సేవ్ చేయొచ్చు, ఎవడు నాకు ఎక్కువ SLA ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా చూసుకొని వీ కెన్ డూ ది ఆర్కిటెక్ట్ వర్క్. ఓకే, సో ఆర్కిటెక్ట్ అనేది ఇట్స్ సంథింగ్, ఇట్స్ అ లాజికల్ థింకింగ్. ఓకే, ఇట్స్ ఓన్లీ ఎ లాజికల్ థింకింగ్. ఓకే, సో కంప్లీట్లీ మనకి ఆర్కిటెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, వాడు లాజికల్గా అడుగుతాడు. నేను ఇప్పుడు నా ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి, AWS క్లౌడ్కి మూవ్ అవుతున్నా, హౌ యూ రికమెండ్, హౌ యూ ఆర్కిటెక్ట్ దిస్ అంటే లైక్ దాన్ని ఎట్లా మూవ్ చేస్తామనేది చెప్పడం అంతే. ఓకే, సో దీంట్లో లైక్ వీఆర్ నాట్ గోయింగ్ టు కవర్ కంప్లీట్ ఆర్కిటెక్ట్ లెవెల్. అంటే లైక్ అన్ని సర్వీసెస్ కవర్ చేస్తున్నాం మనం. అంటే యూ కెన్ బైండ్ అండ్ యూ కెన్ డూ ది ఆర్కిటెక్ట్ వర్క్. ఓకే, సో డెఫినెట్లీ యూ కెన్ డూ ది ఆర్కిటెక్ట్ వర్క్, బట్ యూ నీడ్ టు నో ది లాజికల్ థింకింగ్. ఓకే, సో అది ఎట్లా అప్లై చేయొచ్చు అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే, దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ బ్రో. అది నేను డెఫినెట్లీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు ఇల్లు కడుతూ ఉంటారు చాలా మంది. ఓకే, సో మన మేస్త్రి అంటారు, ఇల్లు కట్టే మేస్త్రి. ఓకే, వాడికి ఏం ఆర్కిటెక్ట్ అవసరం లేదు. వాడు ఎందుకంటే వాడికి ఆల్రెడీ డిజైన్ ఐడియా ఉంటుంది. వాడు ఏం చదువుకొని ఆర్కిటెక్ట్ నేర్చుకొని, ఓకే, సో సివిల్ ఇంజనీర్ చేయడాడు. ఓకే, బై ఎక్స్పీరియన్స్ వస్తాడు. ఇది కూడా అంతే. ఓకే, సో మనం ఆర్కిటెక్ట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్. లైక్ నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తే ఐ కెన్ గో అండ్ ఆర్కిటెక్ట్ అనేది ఇంపాసిబుల్. అసలు అట్లాంటి కాన్సెప్టే లేదు. until unless you have experience, you should know what services are doing, then you can do architect work. Okay, can we shift from non-tech to cloud? Definitely bro, cloud now ఏ టెక్నాలజీ నుంచి అయినా మీరు క్లౌడ్కి మూవ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ప్రీరిక్విజిట్స్ ఏమీ లేవు దీనికి. ఓకే, సో ఇట్స్ ఓన్లీ బేసిక్స్ ఆఫ్ లైనెక్స్, అది నేను కవర్ చేస్తాను. దిస్ నో ప్రీరిక్విజిట్ యాజ్ సచ్ ఫర్ క్లౌడ్ నేర్చుకోవడానికి ప్రీరిక్విజిట్ ఏం లేదు. ఓకే, మీకు ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంటైనర్స్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఐ లెట్ యు నో వాట్ ఈస్ ఎ కంటైనర్. క్యూబర్నెటిస్ మాట్లాడుతున్నాం అనుకోండి, ఐ లెట్ యు నో వాట్ ఈస్ ఎ క్యూబర్నెటిస్. లోడ్ బ్యాలెన్సర్, వాట్ ఈస్ ఎ లోడ్ బ్యాలెన్సర్. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్. ఓకే, డేటాబేస్, వాట్ ఎగ్జాక్ట్లీ డేటాబేస్ డస్. ఓకే, సో అవన్నీ కూడా మనం మాట్లాడతాం. ఓకే, ఇట్స్ నాట్ లైక్ యూ ఆల్రెడీ నో సంథింగ్. ఓకే, సో మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి, మనం వస్తేనే ప్రీరిక్విజిట్ ఉంటేనే ఇది నేర్చుకోవచ్చు అని. క్లౌడ్ ఈజ్ సంథింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్. అంటే లైక్ ఏ పాయింట్ నుంచి అయినా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఆఫ్లైన్ కూడా ఉంది. లైక్ యూ గైస్ కెన్ కమ్ డౌన్ టు ఇప్పుడు ఆఫీస్లోనే ఉంది. ఓకే, సో తెలిసినారులో ఉంటుంది మన ఆఫీసు. యూ గైస్ కెన్ కమ్ డౌన్ టు ది ఆఫీస్. ఓకే, సో మనకి ఎప్పుడైనా మీరు ఆఫీస్కి రావచ్చు. ఐ విల్ బీ ఇన్ ది ఆఫీస్, యూ గైస్ కెన్ కమ్ అండ్ వర్క్ హియర్. ఓకే, మీరు కూర్చోాలంటే 1-2 hours కూర్చొని, ఓకే, సో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. వీకెండ్స్లో అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా రావచ్చు. ఓకే, సో యూ కెన్ కమ్ అండ్ సిట్, యూ కెన్ టాక్ టు మీ. ఓకే, సో ఆల్వేస్ ఓపెన్. ఓకే, సో దిల్సినార్లో ఉంటుంది. యూ గైస్ కెన్ కాల్ ఆర్ నంబర్స్. ఓకే, సో మీ దగ్గర ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది, మన నంబర్స్ ఉన్నాయి. యూ గైస్ కెన్ కమ్, యూ గైస్ కెన్ కాల్ అండ్ యూ కెన్ కమ్. గుడ్ మార్నింగ్ సుబ్బు. ఆటో స్కేలింగ్, వాట్ బేసిస్ సర్వర్స్ ఆర్ ఇంక్రీస్డ్ డిక్రీస్? అదే చెప్పినా కదా బ్రో, మెట్రిక్స్.
యూజింగ్ మెట్రిక్స్. ఓకే, సో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 16 GB ర్యామ్ 4 CPUs ఉంది. సో ఇప్పుడు నాది 80% ఆఫ్ ర్యామ్ రీచ్ అయింది అంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ యాడ్స్ ఎ సర్వర్. ఓకే, ఆ 80% అనేది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే 5 minutes వరకు 5 minutes వరకు ఇట్ ఈస్ 80%. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 80% వచ్చి విత్ ఇన్ 2 or 3 minutes లేకపోతే 2 or 3 secondsలో 80% హిట్ అయి కిందికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఇట్ విల్ నాట్ ఆటో స్కేల్. ఓకే, సో ఇట్ షుడ్ బి దేర్ అట్లీస్ట్ 5 minutes 10 minutes. ఒక 10 minutes వరకు ఇప్పుడు నాకు ఇది 80%లో ఉంది అంటే జెన్యున్ ట్రాఫిక్ వస్తుందని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. దెన్ ఐ లైక్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ స్కేల్ అవుట్. ఓకే, టోటలీ ఆన్ ది threshold values. Are you going to cover security and implement and enforce security best practice in ensure compliance, performance optimization? Bro, మీరు పెట్టేది సెక్యూరిటీ అండ్ కంప్లయన్స్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ ఇదంతా కూడా ఆర్కిటెక్ట్ లెవెల్లో మళ్ళీ. ఓకే, సంథింగ్ లైక్ ఇఫ్ యూ నో ది సర్వీస్ యూ కెన్ డూ. ఇప్పుడు నేను సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ కవర్ చేస్తాను అంటే డెఫినెట్లీ ఐ కవర్. ఇప్పుడు మనము సెక్యూరిటీ గ్రూప్స్ గురించి మాట్లాడతాము అండ్ ఆల్సో విల్ బి టాకింగ్ అబౌట్ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం. SysOps, DevOps, infra. Okay. Infrastructure deployment and management, monitoring and alerting, security and compliance. Okay, so currently security and compliance we only security policies policies will cover. Okay, automation adigindu. Okay, so Terraform adigindu. Okay, performance optimization అన్నాడు. ఓకే, సో ఆప్టిమైజ్ రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ కాస్ట్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎట్లా చేస్తాం బ్రో? కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు విల్ డూ ది కాస్ట్ ఆప్టిమైజేషన్. 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. మీరు ఇప్పుడు వెన్ యూ సీ దిస్ ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే రిక్వైర్మెంట్ వచ్చేసి చాలా మినిమల్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇట్స్ మన కోర్స్ నేర్చుకుంటే ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్. ఓకే, సో ఇవన్నీ కూడా విల్ బి కవరింగ్. ఓకే, సో జనరల్లీ ఎప్పుడైనా సరే లైక్ హౌ యూ స్టిచ్ థింగ్స్. ఓకే, మీరు ఎట్లా స్టిచ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆల్సో వీడు వచ్చి 888 రివ్యూస్ 3.8 రివ్యూస్ ఉన్నాయి చూసుకోండి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఈ మధ్య ఏం చేస్తారంటే కొంతమంది పెట్టేస్తున్నారు లైక్ ర్యాండమ్గా పెట్టేస్తున్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, తర్వాత పిక్ చేయట్లేదు. ఓకే, సో కంపెనీస్కి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళడం పెద్ద ఇదేం కాదు అంటే లైక్ ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్, బట్ సీ లైక్ వాట్ కంపెనీస్ ఆర్ అంటే ఆ కంపెనీ జెన్యునా కాదా చూసుకొని వెళ్ళండి. మీరు ఉదయ్ లైక్ మీరు ఏ రోల్స్కి అప్లై చేయొచ్చు అంటే యూ కెన్ గో ఫర్ ఎనీ క్లౌడ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో ఏదైనా వెళ్ళొచ్చు. ఓకే, ఏడబ్ల్యూఎస్ అడ్మినిస్ట్రేషన్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీరా. ఓకే, సో మీరు ఇప్పుడు వెళ్ళి లింక్డ్ఇన్లో కొట్టారనుకోండి మీకు ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఓకే, యూ కెన్ గో విత్ 0 to 8 years ఎక్స్పీరియన్స్. అదే చెప్పండి, మీరు 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఎవరైనా పోవచ్చు. ఓకే, కాకపోతే ఏంటి అంటే వెన్ ఎవర్ యూ గో బియాండ్ 5 years 5 years పైకి వెళ్ళినప్పుడు ఏంటంటే పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ యూ టు డూ మోర్ ఆటోమేషన్. ఓకే, సో టెరాఫామ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ అన్న టెరాఫామ్ అన్న యూ నీడ్ టు గో డీప్ డైవ్ ఇన్ టు ఇట్. ఓకే, సో దట్ ఇట్ విల్ యాడ్ మోర్ వెయిటేజ్ టు యువర్ రెజ్యూమ్స్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఏడబ్ల్యూఎస్లో ఉన్నా అంటే నెక్స్ట్ ఇయర్ ఐ నీడ్ టు మూవ్ అహెడ్ అంటే లైక్ ఒక స్టెప్ పైన ఉండాలి. నేను అదే స్టెప్ పైన కూర్చుంది అనుకోండి, యూ కెన్ నాట్ సర్వైవ్ రైట్ నౌ ఇన్ ది ఐటీలో మనం సర్వైవ్ అవ్వలేము. యూ నీడ్ టు లర్న్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ద ఓన్లీ సర్వైవల్ పాయింట్ రైట్ నౌ ఇన్ ది ఐటీ. నేను లెర్నింగ్ చేయకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీలో సర్వైవ్ అవ్వను. ఇంకొక 3-4 years తర్వాత నేను ఎటు వెళ్ళాలో నాకే తెలియదు. ఓకే, అట్లా అయిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైటెక్ సిటీ ఉంది.
హైటెక్ సిటీ ఒక సంవత్సరం పోలేదు అనుకోను, తర్వాత ఏ రూట్ ఎటు పోతుందో నీకు అర్థం కాదు, ఆగమైపోతాం మనం హైటెక్ సిటీ. అంటే ఎవడు ఎక్కడ బిల్డింగ్ కడుతున్నాడు, ఏ బిల్డింగ్ ఏ ఆఫీస్లో ఉంది తెలియదు మనకి. నువ్వు రోజు పోతున్నావు అనుకో, ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఓకే సో ఈ రూట్ ఇక్కడ డైవర్ట్ చేసిండు, మనం ఆ రూట్లోకి వెళ్ళొచ్చు. ఐటీ కూడా అంతే, లెర్న్ చేస్తూ ఉండాలి. లేదు మీరు ఒకటే చోటు ఉన్నారనుకోండి, ఒక 1 year తర్వాత మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు కూడా మీకు అర్థం కాదు. ఇట్లాంటి ఒక టాపిక్ ఉందా అనే డౌట్ వస్తుంది మనకి. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కీప్ ఆన్ లెర్నింగ్. ఓకే గైస్, సో రేపు కూడా సేమ్ టైంకి విల్ హ్యావ్ డెమో. విల్ టాక్ అబౌట్ సర్వీసెస్, విల్ టాక్ అబౌట్ జాబ్స్. లింక్డ్ఇన్లో జాబ్స్ చూసాం, ఇప్పుడు అడిగిన చాలా మంది జాబ్స్. అండ్ ఆల్సో విల్ సీ హౌ వీ కెన్ బిల్డ్ ద రెజ్యూమెస్. ఓకే, సో రెజ్యూమెస్ కూడా ఎట్లా బిల్డ్ చేస్తాం, అండ్ ఆల్సో వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు కవర్. మీ అందరి దగ్గర కూడా పీడిఎఫ్ ఉంది. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనేసి యూ గైస్ కెన్ గో త్రూ దట్ పీడిఎఫ్, అండ్ ఆల్సో ఐల్ షోకేస్ దట్ టుమారో యాజ్ వెల్. ఓకే, ఉదయ్ నీకు ఫీజు అవన్నీ కూడా చెప్తారు ఉదయ్, లైక్ యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో వన్స్ వీ కంప్లీట్ ద డెమోస్, ఓకే సో యూ విల్ గెట్ ద కాల్. ఓకే, సో మీకు మోనికా నుంచి కాల్ వస్తుంది, సో షీ విల్ షేర్ ఎవ్రీథింగ్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్, హ్యావ్ అ హ్యాపీ లెర్నింగ్. ఓకే, సో నా దగ్గరనే కాదు, ఎక్కడో దగ్గర నేర్చుకోవాలి ఖచ్చితంగా మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే. ఓకే, సో యూ హ్యావ్ టు డూ దట్. డాక్యుమెంట్ అదే బ్రో, మీకు పీడిఎఫ్ పంపిస్తారు. మీరు గ్రూప్లో ఉంటే, వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, మోనికా షేర్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్, బాయ్ ఫర్ నౌ.